హాయ్ అండి. ఈరోజు మా మేడ పైన వంకాయలు కోసుకుందామని వచ్చానండి. చూసారా, వైట్ వంకాయలండి ఇవి. ఈసారి అయితే వైట్ వంకాయలు చాలా కాసాయండి. మా దగ్గర అయితే గ్రీను, వైటు, తర్వాత పర్పుల్ కలరు, లాంగ్ పర్పుల్ కలర్ ఉందండి. వైట్ కూడా ఉంది. వైట్ బాగా ఉందిలేండి, మీకు చెప్పాను కదా. గ్రీను ఇలా చాలా ఉన్నాయండి. అయితే పట్టుకండి, ఈసారి అయితే వైట్ వంకాయలు చాలా కాసాయండి, చాలా ఉన్నాయండి. ఈ వైట్ వంకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఈ ఫ్రై చేసుకున్న బాగుంటాయి, ఇంకా తర్వాత కర్రీలా కూడా చాలా బాగుంటాయండి. గుడ్లు కూడా వేసి వండుకున్న చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి లేత వంకాయలు అండి. అవి ఎంత పెద్దవైనా సరే అండి, గింజ ఉండదండి, చాలా లేతగా ఉంటాయి వంకాయలు. ఈ విత్తనాలతోటేనండి మేము పెంచాము. విత్తనాలు తీసుకున్నానండి నేను ఒకరోజు. అవి తీసుకొచ్చి చేసిన తర్వాత చెట్లు అయ్యాయండి. అయితే మనం పెంచుకుని అయితే మన మేడపైన మనం ఏదో కొంత స్థలాన్ని కేటాయించుకుని ఉన్నట్టయితే మనం అవి చాలా రుచిగా కూడా ఉంటాయండి. మనం పండించుకున్న వంకాయలు ఏ కాయగూరలైనా సరే మనం సొంతంగా పండించుకున్నవి కొంచెమైనా సరే చాలా టేస్ట్గా ఉంటాయండి. పైన కొనుక్కొని ఉంటాయి అలాగే కానండి, ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి, బాగా మగ్గుతాయి. చూసారండి, గ్రీన్ వంకాయలండి ఇవి. గ్రీన్ కూడా ఉన్నాయండి. ఎక్కువ మొత్తంలో వైటే ఎక్కువ కాసాయండి. మాకు వంకాయలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఎక్కువ వంకాయలే పెంచుతామండి మేము. కొంచెం టైం కేటాయించుకొని మనం మేడపైన కొంచెం జాగాలో మనం ఏ టబ్బుల్లో ఏ కవర్లో ఏదో స్థలాన్ని బట్టి చిన్న స్థలం ఉన్నా మనం ఏ కవర్లైనా సరే తీసుకొచ్చి విత్తనం పెట్టుకొని మొలకెత్తించుకొని వంకాయలు అవి పండించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటానండి. కొంచెం చిన్న టైం కొంచెం మనం తీసుకోవాలండి, దానికి మనం తీసుకొని మనం పెంచుకుంటే మొక్కలు మంచిదని అనుకుంటానండి. ఎక్కువ కాకపోయినా అండి, కొంచెం కొంచెం ఏదో మనకు చేతనైనంత వరకు అలా అనమాట అండి. చూసారా ఎన్ని వచ్చాయండి, ఇంకా ఇంకా ఉంటాయండి. డబుల్ కలర్ పర్పుల్ గ్రీన్ కలిపి కూడా వంకాయ